హాయ్, ఈవేళ రాగి పిండి కేక్. దానికోసం ఒక గ్లాస్ మంచి నూనె, ఒక గ్లాస్ పంచదార, ఒక గ్లాస్ సోడిపిండి అంటే రాగి పిండి అనమాట. మాకు ఇక్కడ సోడిపిండి అంటారండి. తీసుకున్నాను. దానికేమో 4 ఎగ్స్ తీసుకున్నాను. దానికోసం బేకింగ్ సోడా, తినే సోడా, అలాగే వెనీలా ఎసెన్స్ తీసుకున్నాను. దాన్ని పక్కన పెట్టి సోడిపిండి అంతా ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని, ఒక అర స్పూన్ తినే సోడా వేసుకుని ఉంచుకున్నానండి పక్కకి. తర్వాత 4 గుడ్లు మిక్సీలో వేసి దాంట్లో పంచదార వేసి, అలాగే మంచి నూనె లేకపోతే నెయ్యి మంచి నూనె కలిపి వేసుకోవచ్చు. అలా సగం సగం కలిపి వేసుకున్నాను నేను. అవన్నీ కలిపి మిక్సీ కొట్టి ఆ మిశ్రమంలో ఈ కేకు చేసిన లిక్విడ్ అంతా వేసామండి. వేసి దాన్ని బాగా కలుపుకుని పక్కన పెట్టుకున్నాక అందులో బాగా కొట్టుకోవాలి. ఏమన్నా గట్టిగా ఉందనుకోండి మిశ్రమం, దాంట్లో కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు. అది ఎలాగుంది అన్నది చూసుకోవాలన్నమాట. చిక్కగా ఉంటే కొంచెం పాలు పోసుకోవచ్చు, చిక్కగా లేకపోతే మామూలుగా డైరెక్ట్గా పెట్టచ్చు. ఇది ఇప్పుడు కదిపేకండి బాగానే వచ్చింది నాకు. అందుకోసం దాన్ని శుభ్రంగా ఉండలు లేకుండా అంతా వార్లంతా తీసి బాగా కదిపాను అనమాట. కదిపి కుక్కర్ తీసుకుంటాను నేను. కుక్కర్ తీసుకునే ముందండి స్టవ్ వెలిగించి అట్ల రేకు పెట్టుకోవాలి. అట్ల రేకు పెట్టుకుంటాం. ఈ లోపల ఏం చేస్తాం, అది వేడిగా ఉంటుంది కదండి. ఈ లోపలను కుక్కర్లో కొంచెం మైదా పిండి వేసుకున్నానండి. అంటే దానికి కేక్ అంటుకోకుండాను మైదా పిండి వేసాను. ఈ లోపల మనకి రేకు అంతా వేడెక్కుతుంది కదా, ఈ కుక్కర్లోనే మనం చేసుకున్న మిశ్రమం అంతా వేసుకుంటాం. శుభ్రంగా వేసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుంటాం అన్నమాట. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న మిశ్రమం తీసుకొచ్చండి కుక్కర్లో వేసేస్తాం. శుభ్రంగా అందంగా పడేలాగా చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల దాని మీదకి మళ్ళీ పక్కన ఏం చేశాను అనుకున్నారు, ఒక అవిసె గింజలండి, అలాగే దోస గింజలు, మళ్ళీ మన దగ్గర ఇవి ఉన్నాయండి, ఏంటంటే తర్బూజా గింజలు, ఇవన్నీ కలుపుకుని నేను పౌడర్ చేసుకున్నానండి. అలాగే కొంచెం బాదం పప్పు కూడా వేసి శుభ్రంగా పౌడర్ చేసుకుని అది కూడా జల్లుకుంటాను. అది ఎప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టాను కదండి, గ్యాస్ కట్ తీసి పక్కన పెట్టుకుని మూత ఒక్కటే పెట్టుకోవాలండి. డైరెక్ట్గా అట్ల రేకు మీద పెట్టేసుకున్నాక అది కొంచెం ఉడుకుతుంది అనగా ఈ మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అంతా మిశ్రమం అంతా దాని మీద జల్లుకుంటాం. అది బాగా ఉడుకుతుంది అన్నప్పుడు వెయ్యాలి, ఎలా పడితే అలాగ వేసేయకూడదండి. పెట్టేసి మూత, ఇప్పుడు కుక్కర్లో మిశ్రమం వేసాం కదండి, ఆ కుక్కర్ తీసుకొచ్చి స్టవ్ మీద పెడతాం. అట్ల రేకు వేడి ఎక్కాక ఈ మిశ్రమం పెడతాం అన్నమాట. ఆ మిశ్రమం పెట్టి కుక్కర్ చూసారా ఉడుకొస్తుంది కదా, ఇప్పుడు మనం ఆ డ్రై ఫ్రూట్స్ ఉన్న పొడి అంతా వేసుకుంటాం. దాని మీద వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటామండి. మూత పెట్టుకుని గట్టి పడుతుందా లేదా అని అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మూత తీసి స్పూన్ కానీ చాక్ కానీ పెట్టి ఒక్కొక్కసారి గుచ్చి చూసుకోవాలి. వాటికి ఈ పిండి పదార్థం అంటుకోలేదనుకోండి, బాగా ఉడికిపోయినట్టు అనమాట. ఒకవేళ అంటుకుంటుంది అనుకోండి, మళ్ళీ దాన్ని అలాగే ఉంచేయాలి. ఇంకా మీకు ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి. అలా పెట్టేసి అది ఉడికిపోతుందండి. లేదు అనుకున్నారనుకోండి, అట్ల రేకు మీదే సాల్ట్ వేసి అప్పుడు అది వేడి ఎక్కేకండి కుక్కర్ పెట్టచ్చండి. ఆ విధంగా కూడా చేయొచ్చు, ఈ విధంగా కూడా చేయొచ్చు. నేను మీకు చూపించాలని చూపిస్తున్నాను. అది చూసారా, నేను ఇలా చేయటం వల్ల ఎంత బాగా వచ్చిందో. ఎవరైనా చూసి అనుకుంటున్నారు చాక్లెట్ కేక్ అనుకుంటున్నారండి ఇది, కానీ టేస్టు బలం అన్నీ ఉన్నాయి ఇందులో. మీరు కూడా ఒక్కసారి చూడండి.